ఎవరేమనుకున్నా, ఎవరు ఎన్ని చెప్పినా, చివరికి ప్రతి ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు ప్లానింగ్‌లోకి రావాల్సిందేనా? ఎందుకంటే, ఆయన ఏది చెబితే అది తూచా తప్పకుండా ఎలా జరుగుతూ వస్తుంది. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చాలా విషయాల్లో తప్పుగా నిరూపించడానికి చాలా ట్రై చేశారు. కానీ ఇప్పటివరకు అది ఎవరి వల్ల కాలేదు. కారణం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు కరోనా వచ్చిన టైంలో పారాసెటమాల్ చాలు, ఈ కరోనా తగ్గుతుంది. అంతేకాదు ఈ కరోనాతో మనం సహజీవనం చేయవలసిందే అని చెప్పారు. కానీ ఏమైంది? నవ్వారు, నవ్విచ్చారు, ఏంది ఇలా మాట్లాడుతున్నాడు అన్నారు. చివరికి ఏమైంది? అదే వాస్తవం అయింది. పారాసెటమాలే ప్రపంచాన్ని కాపాడింది. చివరికి 2 సంవత్సరాలు కరోనాతో మనం సహజీవనం చేశాం. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి మావిగన్ అంటున్నాడు. మావిగన్ అంటే మనందరికీ తెలుసు, మచిలీపట్నం, విజయవాడ, అదేవిధంగా గుంటూరుని కలుపుకొని క్యాపిటల్ కనుక నిర్మిస్తే మీరు అనుకుంటున్న 2-4 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది అని ఏదైతే చెప్పారో అది కేవలం 10%. అంటే 20-40 వేల కోట్లలో రాజధాని నిర్మించవచ్చు అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఆ తర్వాత నుంచి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలాగా గిలగిలా కొట్టుకోవటం అవుతుంది. ఒకసారి అదే రూట్లోకి వస్తున్న చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ప్రతి ఒక్కరికి జాలేస్తుంది. అసలు ఏంటి, ఏ రూట్లోకి వస్తున్నారు అంటున్నారు. ఒకసారి మీరు చూడండి ఏమంటున్నారు. 3 ప్రాంతాలు, ఒకటి విశాఖపట్నం కేంద్రంగా వెస్ట్ గోదావరి వరకు, అమరావతి కేంద్రంగా ప్రకాశం వరకు, అదే మరిగా తిరుపతి కేంద్రంగా రాయలసీమ ప్రాంతం అంతా అభివృద్ధి చేస్తాం. 3 మెగా సిటీలు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నాడు, ఈయన జస్ట్ 3 మెగా సిటీలు అంటున్నాడు. అంతకు మించి ఏమీ తేడా లేదు. కానీ మావిగన్ వచ్చిన దగ్గర నుంచి మావిగనే మేము కూడా చేస్తుంది సిఆర్డిఏ పేరుతో అంటూ ఆయన కూడా చెప్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.